హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలంలో అందరూ పెట్టే పచ్చడి ఒకటి ఉందంటే మామిడికాయ పచ్చడి అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. సంవత్సరంకి పైగా నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో ముక్కలను పిక్కతో సహా కొట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న జీడి అంతా కూడా తీసేసి ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇవన్నీ వచ్చేసి 6 కిలోల మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి అన్నమాట. ఈ ముక్కలకు మాకు కిలోన్నర ఉప్పు అయితే పట్టింది. కేజీకి 250 గ్రామ్స్ చొప్పున వేసుకుంటే ఇలా కిలోన్నర ఉప్పు అయితే 6 కేజీస్కి అయితే పట్టిందన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ కూడా 6 కిలోలకి అయితే చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు ఆవాలు వచ్చేసి ఒక 200 గ్రాములు తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకుని ఈ ఆవ పొడిని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర మెంతులను కూడా దోరగా వేయించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకూడదు, చేదొస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పిక్కతో సహా కొట్టించుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది, ఇంకా చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. వెల్లుల్లి వచ్చేసి 6 కిలోలకు కేజీ వెల్లుల్లి అయితే పట్టింది. అందులో ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇంకొక పావు కిలో వచ్చేసి పొట్టు తీసుకొని వెల్లుల్లిని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి ఉంది కదా పావు కిలో, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం పచ్చడి తింటున్నప్పుడు మధ్య మధ్యలో వెల్లుల్లి తగలడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని ఇంకా వెల్లుల్లిని మొత్తాన్ని కూడా ఇందులోకి అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని కొంచెం సేపు తర్వాత ఇలా వాటర్ ఫామ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి కేజీకి 100 గ్రామ్స్ అన్నమాట. ఇప్పుడు 6 కేజీకి మాకు 600 గ్రామ్స్ కారం అయితే పట్టిందన్నమాట. చూసారు కదా వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. కొంచెం సేపు పక్కకు ఉంచడం వల్ల 600 గ్రాముల కారం అయితే ఇందులోకి వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 6 కేజీస్కి ఆయిల్ వచ్చేసి కిలోన్నర ఆయిల్ అయితే పడుతుంది. 1 కేజీ ఆయిల్ వచ్చేసి ఇలా ఒక గిన్నెలోకి ఆయిల్ అయితే తీసుకొని హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం మెంతులు, జీలకర్ర, ఇంకా ఆవాలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి, తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా వేసుకుంటారు కదా అలా. ఇప్పుడు పొట్టు తీయని వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇవి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పైన చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి వెల్లుల్లి సౌండ్ తగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న ఆయిల్ను ఈ మామిడికాయ మిశ్రమంలోకి వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టుగా ఇలా అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా 6 కేజీస్కి నేను చెప్పిన కొలతలు అన్నమాట. చూసారు కదా కారం ఎంత ఎర్రగా ఉందో. ఇదంతా కొత్త కారం మేము తీసుకున్నాము, కావాలంటే పచ్చడి కారం కూడా తీసుకోవచ్చు. ఇదంతా కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు జాడీ ఉంటుంది కదా, జాడీ కూడా మొత్తం శుభ్రంగా కడిగి తడి లేకుండా దూచుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ని మనం ఇలా జాడీ చుట్టూ అంతా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఈ మామిడికాయ పచ్చడిని ఇందులోకి ఎత్తేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా జాడీలోకి అయితే ఎత్తేసుకోవాలి. కేజీన్నర ఆయిల్ అన్నాం కదా, 1 కేజీ మాత్రమే యూజ్ చేసాం మనం పోపుకి. ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలో అనేది నేనైతే చూపిస్తానన్నమాట. ఇలా మనం పచ్చడి అంతా జాడీలోకి ఎత్తుకుంటాం కదా, ఆ తర్వాత మాత్రమే హాఫ్ కేజీ ఆయిల్, పచ్చి పల్లి నూనె మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. పోపుకైనా సరే ఇలా జాడీలోకైనా సరే మనం పల్లి నూనె తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 1/2 కిలో పల్లి నూనె అయితే ఇందులో పైనుంచి వేసుకొని మొత్తంగా కూడా మళ్ళీ ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతే, ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 6 కిలోలకు కేజీన్నర ఆయిల్ ఇంతే. ఇలా జాడీలోకి ఎత్తుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక క్లాత్ కప్పేసుకోవాలి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కదా, ఏం పడకుండా డస్ట్ ఏమనేది పడకుండా ఉండాలంటే ఇలా క్లాత్ చుట్టుకోవాలి పైన. అంతే అండి. ఇలా మేము పచ్చడి పోపు పెట్టుకున్నాక డబ్బాలో మిగిలిన కారంతో ఇలా అన్నం అయితే కలుపుకొని అందరం తింటామన్నమాట. ఇది మా ఆవకాయ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. Thanks for watching. Bye bye.